జనాలు ఇంట్లో ఉంటున్నారా ట్రైన్ లో ఉంటున్నారండి. నేను వెళ్తుంది దసరా తర్వాత ఆదివారం. ఎన్ని స్టంట్లు వేసుకుంటే వెళ్తున్నానో చూసేయండి. పెద్ద పని ఉందని సడన్ గా వైజాగ్ అయితే బయలుదేరిపోయినండి. బండి మీద అనుకుంటున్నారా? కాదండి, ట్రైన్ లోనే. ఇది మా అనపర్తి రైల్వే స్టేషన్. రీమోడలింగ్ అవుతుందండి. అనపర్తి నుంచి నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. లిఫ్ట్ ఉంటది, పని చేయదు. మెట్లు ఎక్కుని 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాం. నా ఫ్యూచర్ జనాలు చూసి అర్థమైపోయింది. కూర్చోడానికి కాదు కదా, నుంచోడానికి కూడా ఖాళీ లేదు. అలా డోర్ దగ్గర నుంచి అన్నవరం రైల్వే స్టేషన్ వచ్చేసిందండి. అన్నవరం తర్వాత దొరికింది నాకు నా రిజర్వేషన్ సీట్. బాబాయ్ హాయ్ చెప్పంటే అటు ఇటు చూసి ఫోన్ ఎడిపోద్దు లోపలెట్టి అన్నాడు. ఈ కొండలు చూస్తే వెళ్తుంటే ఈ కొండల మధ్యలో ట్రైన్ ఆపేయడండి. ఏసీకి వెళ్లి గ్యాస్ ఏదో లీక్ అవుతుందంట. అలా కొంచెం ముందుకెళ్లి గుల్లుపాడు రైల్వే స్టేషన్ లో అయితే ఆపేయడు. ఈ రైల్వే స్టేషన్ అయితే భలే ఉందండి. చుట్టూరు కొండలు తప్ప ఏం లేవు. ట్రైన్ రిపేర్ చేస్తుంటే మధ్యలో మనం లస్సీ వేసాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అందరూ ఈ గాడి మీద అడిపోతున్నారండి. నెక్స్ట్ బాదం మిల్క్ వేసాం. ఎండ అయితే మామూలుగా లేదు, బీభత్సం. ఎట్టకేలకు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అద్దం ముందు సోకులు పడే లోపు వైజాగ్ అయితే వచ్చేసింది. అలా స్టేషన్ నుంచి బయటకు వస్తే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నామండి. ర్యాపిడో వచ్చింది, ఇంటికి వెళ్దాం అని లోపు ఫుల్ మొబ్బు అయితే వేసిందండి. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చాను, ఎవరికి వెళ్ళడానికి వచ్చానో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకేముందండి, ఫాలో కొట్టండి. తెలుసు కదా, అబ్బాయి ఫ్రం గోదావరి.